యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుందని భక్తులు తేల్చి చెబుతున్నారు. యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శన సౌకర్యాలు గతంలో ఉండేవి కావని గుర్తు చేసుకున్నారు. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం కేసీఆర్కే సాధ్యమని సీతారాం యాదవ్ అనే పండితుడు తెలిపారు. ముందు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి నిజంగా ఈ కృతజ్ఞతలు మన పాత సీఎం కేసీఆర్ గారికే చెప్పాలి. ఆయన లేకుంటే మేము ఒకప్పుడు తిరుపతి వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత ఇలా 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 మళ్ళీ ఒక తిరుపతిని చూస్తున్నట్టుగా ఉంది ఇది. ఆ ముందుకు ఇప్పటికీ స్వామివారిని చూస్తుంటే ఒక అద్భుతం. అసలు ఇక్కడికి వస్తే అసలు ఎన్నో సమస్యలు కూడా ఆయన రాష్ట్రాన్ని దిద్దాడు, తర్వాత స్వామివారు ఆయన దిద్దారు. నిజంగా అలాంటి సీఎం మళ్ళీ కావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నా. ఇలాంటి మందిరం వేరే ఎవరు కూడా కట్టకపోతుండే. భక్తి ఒకటి ఎక్కువ. ఆయనకు చిన్నజీఆర్ స్వామి ఇలాంటి వాళ్ళు చాలామంది అతనికి ఆశీస్సులు ఇచ్చి సలహాలు ఇచ్చి పెద్దవాళ్ళందరూ మరి స్వామివారు నిజంగా కూడా అతనికి మరో జన్మ అంటూ ఉంటే నిజంగా మళ్ళీ కేసీఆర్ను ఈ మన తెలంగాణ బిడ్డగానే పుట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను స్వామివారి ఆశీస్సులు కంపల్సరీ. ఆయన కుటుంబాన్ని కూడా మన కుటుంబాలను ఆయన సరిదిద్దాడు. అలాగే ఆయన కుటుంబాన్ని కూడా స్వామివారు బాగా నిండు నూరేళ్లుగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఒక మానవత్వ జీవిగా నేను స్వామివారిని ఆయన కుటుంబానికి బాగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికీ అసలు చూస్తే అసలు ఈరోజు మార్నింగ్ అలా వచ్చాము, ఇంత రష్లో కూడా స్వామివారు అలా దర్శనం ఇచ్చాడు అంటే నేను ఈ కృతజ్ఞతలు కేసీఆర్ గారిదేనండి. అసలు పాతది మర్చిపోయినాం, కేసీఆర్ గుర్తొస్తుండు. యాదాద్రి అంటే కేసీఆర్ అనిపిస్తుండు ఇప్పుడు. అప్పటికి ఇప్పటికి అంత మార్పు తెచ్చాడు. ఆ మార్పు మాత్రం ఆయనదే. తిరుపతిలో స్వామివారికి యాదవులు డోర్ తీస్తారు. ఇక్కడ ఉత్తరద్వారం తీసిన తర్వాత కేసీఆరే కనిపించారు. నిజంగా మరో యాదవుడా ఇక్కడ నిజంగా ఇక్కడ ఈ ద్వారాన్ని స్థాపించినందుకు అసలు నిజంగా నీకు మాటల్లో చెప్పడం కాదు. ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉత్తర ద్వారము పెట్టడం అన్నది చాలా పెద్ద విషయం. అది అలాంటిది పెట్టియడం అన్నది నిజంగా మనం ఈ తెలంగాణ బిడ్డలు అందరూ కలిసి చేసుకున్న పుణ్యం అనుకోవాలి. లేకుండా ఇంతకుముందు మనకు లేకుండా ఇక్కడ